ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డ్ అనూష డ్యూటీ సపరేటు అన్నట్లుగా ఉంది. తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వారిని వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమైంది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మహిళా హోంగార్డ్ వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని శేఖర్ వద్ద 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. 6 నెలల్లో తిరిగి ఇస్తారని చెప్పి ఆ మాయల్ లేడీని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్కు పాల్పడింది. శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసి అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయట పెడతారని బెదిరించింది. ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ 5 లక్షల రూపాయలు మాయలేడి హోంగార్డుకు ముట్ట చెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందిన కాడికి దోచుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో వేములవాడకు చెందిన వ్యక్తి వద్ద కూడా 40 లక్షలు తీసుకుని మోసం చేయడంతో అప్పట్లో కేసు నమోదైందని వేములవాడ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ ఫిర్యాదుతో అనూషపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలియజేశారు. మహిళా హోంగార్డ్ బ్లాక్మెయిల్తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. నిన్న ద్వారకా అనూష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది.